హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు పేక మెడల్ మూవీ టీం ఉన్నారన్నమాట. వాళ్ళతో ఒక చిన్న చిట్ చాట్ చేద్దాం. అండ్ ఫస్ట్ ఎవరు మాట్లాడతారు నాతోటి? డైరెక్టర్. లాస్ట్ విత్ డైరెక్టర్, కెప్టెన్ ఆఫ్ ద షిప్. నా హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్ శరత్, బాగున్నాను. హౌ ఇట్ స్టార్టెడ్, ఎలా స్టార్ట్ అయింది మీ పేక మెడల్ జర్నీ అంతా ఒకసారి చెప్తారా? సో సెకండ్ లాక్డౌన్ టైంలో నేను స్టోరీ డెవలప్ చేసుకుని రెడీగా ఉన్నాను. సో రాకేష్ని అప్రోచ్ అయ్యాను ఆ టైంకి. సో రాకేష్కి అప్రోచ్ అయ్యి నరేట్ చేశాను. అడిగారా నేను హీరోనా వేరే వాళ్ళు? లేదు, ఫస్ట్ టైం ప్లానింగ్లోనే ఉంది. సో మాకు కామన్ ఫ్రెండ్ ఉన్నారు, హంజా అని నా ఫ్రెండ్. సో తన త్రూ ద్వారా మేము, అంటే రాకేష్ లాగానే అనుకోవట్లేదు, బట్ ఈ సబ్జెక్ట్ ఒక జెన్యున్ ఫిల్మ్ మేకర్ ఐడియా ఉన్న వాళ్ళకి అయితే మనం పిక్ చేయొచ్చు అన్న టోన్లో మాట్లాడాను. సో రాకేష్ ప్రొడ్యూస్ చేస్తాడు, మనం ఒకసారి అడుగుదాము అన్నట్టుగా తను తీసుకొచ్చి మాట్లాడే ప్రాసెస్లో సో అది కమ్యూనికేట్ అయిపోయింది. రాకేష్ కూడా అప్పుడు కమ్యూనికేట్ అయిపోయింది. సో సో ఒకసారి కథ విన్న తర్వాత తను కూడా అన్నాడు, ఇది అంటే యాజ్ లైక్ నేను సెట్ అవ్వను, బయట నుంచి తీసుకుందాము, 100%గా ఈ క్యారెక్టర్కి ఏం కావాలో అదే చేద్దాము, నేను చేయాలని అట్లాంటి ఫీలింగ్ అయితే నేను పెట్టుకోను అన్నట్టుగా మాట్లాడాను. సో అది ఆ రకంగా ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. సో ఎలా చూస్ చేసుకున్నారు తనని, వినోద్ గారిని? సో వినోద్ని నేను ఇక్కడ చాలా ఆడిషన్ చేశానండి రకరకాలుగా. సో యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ లేదు, ఎందుకంటే ఈ సినిమాలో వినోద్ క్యారెక్టర్ వన్ ఆఫ్ ద వరస్ట్ క్యారెక్టర్. అంటే బెస్ట్ కాదు, వరస్ట్, అది మీరు ఎందుకు కరెక్టే. సో ఇలాంటి క్యారెక్టర్ చేయాలి అంటే యాక్టర్ అనేవాడు చాలా సిగ్గువిడిసి చాలా చేయాల్సి వస్తుంది. రోడ్డు మీద పండుకోవడం, తన్నులు తింటూ, రకరకాల గందరగోళాలు ఉన్నాయి. సో దాని అన్నిటికీ ఒక సిచ్యువేషన్లో బట్ట లేకుండా కూడా ఉందండి. సారీ చెప్పకూడదు, అది కట్ చేయండి అయితే. సో ఇలా చాలా ఉన్నాయి. సో ఈ ప్రాసెస్లో యాక్టింగ్ అంటే ఇప్పుడు దాన్ని ఇమేజ్ లాగా కాకుండా, నేనేంటి ఇలా చేయడం అనే కాకుండా ఒక మంచి ఆపర్చునిటీ లాగా, ఒక యాక్టర్ లాగా ఒక ఇంటర్నల్గా ఉన్న పొటెన్షియల్ తీసే పాయింట్ ఆఫ్ వ్యూ లాగా ఆలోచించాం. అలా వెతికే ప్రాసెస్లో వినోద్ దొరికింది. సో దట్ వాజ్ ఇట్ స్టార్టెడ్ అనమాట. ఎప్పుడు ఇరికింగా వర్కింగ్ అంటే ఇక్కడ తెలుగు సినిమాలో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఆల్రెడీ దీనికి ముందు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో అపీర్ అయినట్టున్నారు తెలుగులో స్ట్రైట్గా, అండ్ ఇప్పుడు మీరు పేక మెడల్ మూవీతో రాబోతున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు వర్కింగ్ కానీ ఇదంతా? చాలా బేసిక్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే అంత ఏం డిఫరెన్స్ లేదు తమిళ్కి తెలుగుకి. ఈ మూవీలో ఎక్స్పీరియన్స్ అంటే చాలా చాలా, అంటే సమ్ మూవీస్ నో ఆఫ్టర్ యూ డూ మూవీ యూ విల్ గ్రో యాజ్ అన్ యాక్టర్. సో అలా ఒక ఎక్స్పీరియన్స్. ముందే చెప్పారు, అంటే ఇందాక ఏదో చెప్పారు కదా, బట్టలు లేకుండా చేయాలి అలా, అలాంటి టైప్ అని చెప్పారు. అడిగేది చెప్పారు, రివీల్ చేస్తారు కదా, మరి ఇంకేం మీరు రివీల్ చేశాక మేము అవే అడుగుతాం కదా. యా, సో ఎలా అనిపించింది అండి నెరేట్ చేసినప్పుడు, వర్క్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? ఆ సీన్ కోసం యాక్సెప్ట్ చేశాను ఫస్ట్. అవునా? ఇది ఎక్కడిపించండి. యా, సో యు ఆర్ రెడీ టు ప్రూవ్ ఆర్ డూ సంథింగ్ అని అనిపించిందా? అవునవును, ఎందుకంటే ఈ క్యారెక్టర్ అట్లా ఒక క్యారెక్టర్ ఇది. ఐ మీన్ చాలా షేడ్స్ ఉన్నాయి క్యారెక్టర్కి, అండ్ అన్ని షేడ్స్లో హానెస్ట్గా ఉండాలి. ఐ మీన్ చూడడానికి హానెస్ట్గా ఉండాలి. సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ టు ప్లే ఫర్ ఎనీ యాక్టర్. ఈ క్యారెక్టర్ వినగానే దే విల్ డెఫినెట్లీ యాక్సెప్ట్. యు ఆర్ లక్కీ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. అండ్ అనుష గారు ఎలా ఉన్నారు? ఏంటి మీ హస్బెండ్ ని నమ్మొద్దు అని చెప్పి ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తున్నారు. అండ్ మీకు బాబీ గారు రిలేటివా? డైరెక్టర్ ఎక్కడో మెన్షన్ చేసింది, బాబీ గారు మీకు రిలేటివ్ అని చెప్పి అని. డైరెక్టర్ బాబీ మీకు రిలేటివ్? ఓకే, అదే మూవీ టీంలో ఎవరికో రిలేటివ్ అని చెప్పి విన్నాను. అండ్ ఓకే, యా, ఎలా అనిపిస్తుంది ఇక్కడ వర్కింగ్? మీరు యాక్చువల్లీ మేరీ అనే ఫిల్మ్ చేశారు కదా, కన్నడ. అవును, ఇక్కడ అయితే చాలా నచ్చిందండి. అంటే ద వర్క్ ప్రాసెస్ చాలా, అంటే బిగినింగ్లో నుంచి చాలా ప్లానింగ్, రిహర్సల్స్, ఇవన్నీ వర్క్షాప్ చేసుకొని చేసామన్నమాట ఫిల్మ్ని.
సో అవన్నీ ప్రిపరేషన్ ఏముందో ఆ మొత్తం దట్ ఎంటైర్ జర్నీ వాజ్ యాజ్ అన్ యాక్టర్ చాలా నాకు నచ్చింది, చాలా నేర్చుకున్నాను కూడా ఈ ఫిలిం. చాలా బాగా మాట్లాడుతున్నారు. అంటే అది ఫిలిం కోసం నేర్చుకున్నాను. అంటే బిగినింగ్ లో వీ హ్యాడ్ క్లాసెస్ అనమాట, సింగ్ సౌండ్ అని డిసైడ్ అయ్యారు. ఇప్పుడైతే సింగ్ అంటే డబ్బింగ్ అని అది డిసిషన్ తర్వాత చేంజ్ అయింది. బట్ బిఫోర్ సింగ్ సౌండ్ కాబట్టి వీ హ్యాడ్ టు టేక్ తెలుగు క్లాసెస్ మీ అండ్ హిమ్ టు హ్యావ్ దట్ డిక్షన్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ ప్రాపర్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కొంచెం ఓకే అయింది. సో డబ్బింగ్ మీరే చెప్పుకున్నారు అయితే ఈ మూవీలో. ఈ మూవీలో సూపర్, దట్స్ వాజ్ హార్డ్ వర్క్ అనే చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ యాక్ట్ చేయడం ఓకే, డబ్బింగ్ చెప్పడం అనేది ఇట్స్ లైక్ అంటే నాకన్నా లైక్ డైరెక్టర్ గారు అయినా లైక్ అక్కడ డబ్బింగ్ ఇంజనీర్ సార్ దే వర్ వెరీ పేషెంట్. ఎందుకంటే ఇప్పుడు వేరే లాంగ్వేజ్ లో నుంచి వస్తే చిన్న చిన్న అది యాక్సెంట్ ఏం వస్తుందో దాని మీద వర్క్ చేయడం వాళ్ళకి చాలా పేషెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ నుంచే తీసుకొస్తే దే వుడ్ బి ఈజీలీ ఏబుల్ టు టెల్ ఇట్. సో ఐ థింక్ ఇట్స్ దేర్, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ డిసిషన్ బికాస్ దే అలౌడ్ మీ టు డూ ద డబ్బింగ్. చాలా పేషెంట్గా దే గైడెడ్ మీ విత్ ఎవ్రీ వర్డ్, ఇలా చెప్పాలి. అండ్ దెన్ నా ఇంకొక కో యాక్టర్ అనుష ఉంది, షీ ఈస్ ఆల్సో డూయింగ్ అ రోల్ ఈ ఫిలింలో. సో షీ ఈస్ ఆల్సో థియేటర్ ఆర్టిస్ట్. సో షీ అంటే తను హెల్ప్ చేసింది అనమాట, ఇలా వస్తుంది, ఈ వర్డ్ ఇలా సౌండ్ అవుతుంది అని. షీ కేమ్ సాట్ విత్ మీ. సో ఎవ్రీబడి ఇన్ ద టీమ్ అలా హెల్ప్ చేస్తూ, ఎవ్రీబడి సో ప్యాషనేట్. సో అందుకే ఇలా హెల్ప్ అయింది. క్యారెక్టర్ మీకు కొత్త అనుకుంటా, నాకు తెలిసి ఇది పోర్ట్రే చేయడం అంటే ఇంతకు ముందు చేసిన ప్రీవియస్ వర్క్స్ తో పోలిస్తే ఇది. అంటే నేను థియేటర్ నుంచి కాబట్టి అక్కడ కొన్ని సిమిలర్ క్యారెక్టర్ చేశాను. బట్ కొడుకున్న క్యారెక్టర్ అంటే వర్కింగ్ విత్ ద చైల్డ్ యాక్టర్ వాజ్ అ కంప్లీట్లీ న్యూ ఎక్స్పీరియన్స్. బట్ అవును, కొత్త క్యారెక్టర్ అనే చెప్పొచ్చు. రాకేష్ గారు, ఎలా అనిపిస్తుంది మీకు ఫిలిం జర్నీ అండ్ జితేందర్ అండ్ ఇప్పుడు ప్రొడక్షన్ ఎలా అనిపిస్తుంది? బేసికల్గా నేను న్యూయార్క్ వెళ్ళింది రైటింగ్, ఫిల్మ్ మేకింగ్ అది అక్కడ నేర్చుకున్నాను. అండ్ నాకేంటంటే ఇంటర్నేషనల్ ఇప్పుడు మన కొన్ని తెలుగు సినిమాలతో పాటు నాకు ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ చాలా మటుకు ఎక్కువ చూస్తూ ఉండేవాడు అనమాట. ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అంటే మోస్ట్లీ హాలీవుడ్ అక్కడంతా చేసేవాళ్ళు. సో అసలు అక్కడ టైప్ ఆఫ్ అసలు మేకింగ్ ఏంటి, అసలు ఆ సినిమా అలాంటి సినిమా చేయాలంటే అసలు వాట్ గోస్ ఇంటూ ఇట్ అని ఆ ఇంటెంట్తో సరే అక్కడికి వెళ్ళి నేర్చుకుందామని అక్కడికి వెళ్ళి ఒక 1 year పాటు ఉన్నాం. అండ్ దాని తర్వాత స్ట్రైట్ మీరు అపియర్ అయింది మిర్చి సినిమాతోనేనా? బాహుబలి మధ్యలో వెళ్ళా. ఓకే. బాహుబలి 1 తర్వాత బాహుబలి 2 స్టార్ట్ అయిపోయింది. నా షూటింగ్ టైం ఇంకా ఉందంటే అప్పుడు ఇంకా ఇక్కడైతే ఏం చేయలేము, ఇక్కడ కూర్చుని ప్రస్తుతానికైతే అని అక్కడికి వెళ్ళి ఇంకా. సో దానికన్నా ముందే మీరు మిర్చి కొన్ని మూవీస్లో మీరు యాక్ట్ చేస్తున్నారు అనిపించింది. అంటే ఇప్పుడు ప్రొడక్షన్ చేసేటప్పుడు యాక్టింగ్ సైడ్ కంఫర్ట్ అనిపిస్తుందా, ప్రొడక్షన్ సైడ్ కంఫర్ట్ అనిపిస్తుందా? నాకు ప్రొడ్యూసింగ్ నేను ఎంజాయ్ చేస్తా బాగా. అంటే ప్రొడ్యూసింగ్ అంటే అంత టఫ్ ఏమి అని ఉండదు. అక్కడ ఏంటంటే నీకు కరెక్ట్ స్క్రిప్ట్ మనం ఐడెంటిఫై చేయగలిగితే అక్కడ మేకర్ వస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నీలగిరి ఉన్నాడు, సో నీలగిరి స్క్రిప్టింగ్ చేసేవాడు. అనుష ఇంకా వినోద్ యాక్టర్స్గా వచ్చారు, మిగతా టెక్నీషియన్స్ వచ్చారు. సో వీళ్ళందరినీ కలిపి అసలు మనం ఎలా ఎంపవర్ చేయొచ్చు, ఎలా మనం ఈ సినిమాని మనం ఎలా బెస్ట్ పాసిబుల్ వేగా తీసుకెళ్ళచ్చు అనేది అదే ఉండేది మైండ్లో. అయితే ఇప్పుడు అప్పుడప్పుడు ఏంటంటే మోర్ దెన్ నేను చేసే కన్నా సపోర్ట్ ఉంటే చాలు ప్రొడ్యూసింగ్ అంటే. నేను అలాగే చూస్తాను అనమాట. ఇప్పుడు నేను చేయటం స్టార్ట్ చేశానంటే ఇంకా నేను ఏం చేయలేను, అంటే రొటీన్ వచ్చేస్తుంది, డిఫరెంట్ ఏం రాదు. నీలగిరి విజన్ అది. సో ఇప్పుడు నీలగిరి నీకు ఎలా సపోర్ట్ చేయొచ్చు, నేను ఎక్కువ అక్కడే ఉంటాను అనమాట. జనరల్గా అంటే ఇప్పుడు ఇలాంటి స్టోరీస్ మీకు వచ్చినప్పుడు మీరు ఆల్రెడీ యాక్టింగ్ సైడే ఉన్నారు కాబట్టి మీకే అంటే జనరల్గా ఏమనిపిస్తుంది అంటే నేనే చేస్తే బాగుంటుంది, నాకు కొంచెం పేరు వస్తుంది అనే థింకింగ్ ఉంటుంది. బట్ మీరు అలా చేయకుండా ఇంకొక యాక్టర్స్ని సపోర్ట్ చేస్తూ ఇలా చేయడం అనేది అది ఏంటి ఐడియా? అంటే సో ఈ ఐడియా ఏంటంటే నాకు ముందు ఆల్మోస్ట్ 13, 14, 15 ఆ టైంలో ఆడిషన్స్ అన్నీ ఒక్కొక్క ఆఫీస్కి వెళ్తూ ఉన్నాం అనమాట. ఇప్పుడు నాతో పాటు ఉండేవాళ్ళు, చాలామంది ఉండేవాళ్ళు. సో వెళ్ళే కొద్ది చాలామంది కనిపించలేదు, కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మళ్ళీ నేను ఇంకా ఆఫీసులు తిరుగుతూ ఉండేవాడిని. ఏంటి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే ఇంకా వదిలేసి వెళ్ళిపోయారు వీళ్ళ ఇండస్ట్రీలో. చాలా మటుకు నా ఫ్రెండ్సే. ఎందుకు వెళ్ళిపోతున్నారు మీరు అందరూ అనేసరికి ఇంకా ఇక్కడైతే ఏం చేయలేము. అంటే టైం అయ్యే కొద్ది ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ అని కాదు, అందరూ సస్టైన్ అవ్వాలని లేదు. చాలామంది ఏంటంటే ప్రాబ్లీ వాళ్ళకి పేషెన్స్ ఉండదో, లేకపోతే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అయితే ఇక్కడ ఉండదు. సో ఇవన్నిటికి మాకేమనిపించింది, అప్పుడు మాకు ఒక చిన్న గ్రూప్ ఉండేది, నేను, కేతను, రవి వీళ్ళందరూ ఉండేవాళ్ళం. మనం కూడా ఎప్పుడన్నా మంచి ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేసి వీళ్ళంతా ఎంకరేజ్ చేయాలని మాట్లాడుకునే వాళ్ళు అనమాట. అది నేను చేస్తాను నాకు తెలియదు, ఎవడో ఆ గ్రూప్లో చేస్తారో
దానికి మనం సపోర్ట్ చేసి ముందుకెళ్దాం. ఎవరికి చెప్పొద్దుకి ఇంకా సచ్చినట్టు నేనే చేసుకోవాల్సి వచ్చింది ఆ స్క్రిప్ట్. సో అప్పుడు నాకు ఓకే వీళ్ళందరూ వచ్చి సరే నువ్వు చెయ్యి మేము సపోర్ట్గా ఉంటామని అలా ఇంకా కలిసి అలా కంటిన్యూస్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు అంటే ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు బాబీ గారు మీకు రిలేటివ్ అని చెప్పారు కదా, డైరెక్టర్ బాబీ గారు. అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని అన్నారు కదా. సో ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ప్రొడక్షన్ సైడ్ చేసేప్పుడు ఏమన్నా అడ్వైజెస్ కానీ అలా ఏమైనా తీసుకున్నారా? చేయొద్దంటారు, చెయ్యొద్దని అంటారు. దిల్ రాజు గారు వీళ్ళందరూ ఏంటంటే ముందు ఎప్పుడైతే నేను ఎందుకంటే ఆయన ప్రొడక్షన్ హౌస్లోనే నేను స్టార్ట్ చేశాను నా కెరియర్. సో ఎప్పుడైతే వీళ్ళకి చెప్పానో వెళ్ళి నేను ఇలా ప్రొడక్షన్ చేస్తున్నాను అంటే ఫస్ట్ నువ్వు అసలు దాని జోలికి వెళ్ళకు నువ్వు అని చాలామంది ప్రామిస్ కూడా తీసుకున్నారు. నువ్వు మాత్రం దాని జోలికి వెళ్ళకు, కావాలంటే ఇంకా ప్రొడక్షన్ హౌసెస్ తిరుగు, ఎవరో ఒకరు చేస్తారని. అంటే నేను ఇన్ని చేసే ఇంకా ఎడిషన్ తీసుకున్నాను, అక్కడ ఎక్కడ మూవ్ అవ్వట్లేదు. అంటే నేను ఎలా అంటున్నా అంటే ఇప్పుడు కథలు నేను డిఫరెంట్గా చేయాలని నేను అదైతే ఉన్నాను. రెగ్యులర్గా చేయాలంటే అసలు నేను సినిమా ఇండస్ట్రీకే రాను, వచ్చేవాడిని కాదు. సో నేను డిఫరెంట్గా చెప్పాలి కథలు. అండ్ నేను బ్లేమ్ చేయలేను ప్రొడక్షన్ హౌసెస్కి, వీళ్ళకి అర్థం చేసుకోలేకపోతున్నారు అని. వాళ్ళ చాయిస్ ఆఫ్ మేకింగ్ వాళ్ళది ఉంటుంది. సో నేనే ఇంకా రెస్పాన్సిబుల్ తీసుకుని ప్రాబ్లీ ఐ హ్యావ్ టు కమ్ అప్ విత్ నేనే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయలేమో అనేది అలా స్టార్ట్ చేసుకున్నాను. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ ప్రొడక్షన్స్. అండ్ బ్రో యాక్చువల్లీ యూ హ్యావ్ వర్క్ విత్ మెనీ సూపర్ స్టార్స్ ఇన్ ద తమిళనాడు, రైట్? యూ హ్యావ్ వర్క్ విత్ అజిత్ గారు, మీరు వర్క్ చేశారు. అండ్ కెప్టెన్ మిల్లర్ ధనుష్ గారితో వర్క్ చేశారు, సూర్య కార్తీ వీళ్ళతో కూడా వర్క్ చేశారు. ఎలా అనిపిస్తుంది అంటే అంతమంది స్టార్స్తో యాక్ట్ చేస్తున్నప్పుడు వాట్ యూ హ్యావ్ లెర్న్? అంటే ఇప్పుడు మీరు అప్కమింగ్ మూవీస్ చేసుకుంటున్నారు కదా, వాట్ యూ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ దెమ్ అండ్ వాట్ యు ఆర్ అప్లయింగ్ ఇన్ ద మూవీస్? డెఫినెట్లీ అంటే మై రీసెంట్ ఎక్స్పీరియన్స్ వాజ్ ఇది కెప్టెన్ మిల్లర్ ధనుష్తో. సో నేను కూడా ఫస్ట్ షూట్కి ముందు ఓకే ధనుష్తో వర్క్ చేయబోతున్నాం, వీ హ్యావ్ టు అబ్జర్వ్ హిమ్ అండ్ వీ హ్యావ్ టు లెర్న్ అని ఒక మైండ్లో లెర్న్. బట్ మై ఎక్స్పీరియన్స్ వాజ్ ఐ రియలీ డోంట్ నో వాట్ హీ డస్. You can't observe or understand him. He'll just be there silentగా కూర్చున్నాడు, దెన్ సడన్ కెమెరా ముందుకు వస్తే దెన్ హీల్ బికమ్ సంథింగ్ ఎల్స్. అప్పుడు కూడా లైవ్లో చూడడానికి మాకు ఏం అర్థం కాలేదు, బట్ సేమ్ షాట్ మానిటర్లో చూస్తే అది వేరే ఎనర్జీ ఉంటుంది. సో ఇది ఎలా చేస్తారు అని ఐ రియలీ డోంట్ నో. That kind of energy he brings it. Not in one shot I remember he was standing some 15 feet away from me. He will do something, then he will shoot some 10 people, then he will turn and look at me. When he turned, I felt that energy. When he turned and looked at me, I was like, okay, cool. Sorry, bro. Please don't. నాకు ఆ ఎనర్జీ ఫీల్ అయ్యింది. సో ఇది ఐ థింక్ దిస్ ఇస్ నాట్ వెరీ సింపుల్ టు జస్ట్ వాచ్ అండ్ లెర్న్. దిస్ ఇస్ లైక్ హీ హాస్ డెవలప్డ్ దట్ ఓవర్ ద ఇయర్స్ అవుట్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్. యూ కెన్ జస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ కీప్ ఇట్ ఇన్ సైడ్ యూ. యూ ఆర్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్ అండ్ హోల్డింగ్ అనమాట. యా, అండ్ మీరు మేరీ టైంలో ఐ థింక్ పునీత్ రాజ్కుమార్ వాళ్ళ వైఫ్ మీకు సపోర్ట్ చేసినట్టున్నారు కదా బాగా ప్రమోషన్స్లో. యా, ఏంటి అంటే ఏంటంటే వాళ్ళ ప్రొడక్షన్ హౌస్లో అది ఉందండి. లైక్ ఆయన థాట్ ప్రాసెస్ కూడా హీ సపోర్టెడ్ అ లాట్ ఆఫ్ లైక్ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ అండ్ కొత్త వాళ్ళని యాక్టర్స్ని కూడా హీ స్టార్టెడ్ దట్ ట్రెండ్ ఆఫ్ లైక్ ఇన్ దిస్ థింగ్. హీ హ్యాడ్ ద డ్రీమ్ ఆఫ్ బ్రింగింగ్ ఇన్ ఆల్ ద గుడ్ కంటెంట్. అలాంటి సేమ్ తన వైఫ్ కూడా దట్ షీఈస్ కంటిన్యూయింగ్ దట్ లెగసీ ఆఫ్ నౌ సపోర్టింగ్. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ షీ వాస్ వెరీ స్వీట్ అండ్ దెన్ సపోర్టెడ్ ద న్యూ టీమ్ అనమాట. ఏమైనా చెప్పారు అప్పుడు మూవీ గురించి కానీ మీతో ఏమైనా మాట్లాడారా తను? అంటే షీ ఆల్సో నాట్ డజంట్ స్పీక్ దట్ మచ్, బట్ దెన్ షీ వాజ్ రియలీ లైక్ ఎంకరేజింగ్ ఇన్ అ వే దట్ న్యూ టీమ్ ఇస్ కమింగ్ అప్ లైక్ దిస్ అండ్ షీ సపోర్టెడ్ ఇన్ వాట్ ఎవర్ వే వి కుడ్. ఇలాంటి లైక్ ఎంకరేజింగ్ అలాంటి టర్మ్స్లో మాట్లాడారు అనమాట. అండ్ రాకేష్ గారు, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది. అదే బాహుబలిలో మీరు చేశారు కదా, అండ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ప్రభాస్ గారితో ఏమైనా చేయబోతున్నారా? ఎందుకంటే మీరు మిర్చిలో చేశారు, బాహుబలిలో చేశారు, అండ్ నెక్స్ట్ కల్కి 2లో ఏమన్నా? నేను సాహోలో ట్రై చేశాను యాక్చువల్లీ. అవునా? ఓకే. సాహో అయితే సెట్ అయిందేమో మీకు, అంటే పర్సనాలిటీకి. సో సాహోలో సుజిత్ని కలిసాను, కలిసి ఈయనే పంపించారు యాక్చువల్గా, ప్రభాస్ గారే పంపించి ఇలా వెళ్ళి కలువని.
సో అది వర్కౌట్ అవ్వలేదు. సో ఆ టైం వరకు నేనంటే నా థాట్ నా మైండ్ సెట్ ఏంటంటే మంచి మంచి రోల్స్ చేసుకుంటూ క్యారెక్టర్ రోల్స్ చేసుకోవాలని. అక్కడికి ఆ టైంలో నాకు తర్వాత అరౌండ్ ఆ టైంలో లేదు లీడ్ రోల్సే చేయాలి అని ఇంకా గట్టిగా ఫిక్స్ అయ్యాను. అండ్ ప్రొడక్షన్ చూసుకోవాలి అండ్ లీడ్ రోల్స్ చేయాలని. అక్కడి నుంచి ఇంకా ఆపేసా, వేరే క్యారెక్టర్ రోల్స్ ఏమీ చేయకుండా. ఎందుకంటే దీనికి చాలా టైం ఎనర్జీ కావాలి. ఒక ప్రొడక్షన్ హౌస్ అండ్ సినిమాలు ప్రొడ్యూస్ చేయాలంటే జస్ట్ ఇలా డబ్బులు పట్టుతాం కాకపోయినా అట్లీస్ట్ ఎక్కడ సపోర్ట్ కావాలి, ఎక్కడ నా అవసరం కావాలనేది అవైలబుల్ ఉండాలి ఫస్ట్. అండ్ మీరు మిర్చి చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభాస్ గారితో, అంటే ఇప్పుడు మీరు చెప్పారు రిఫర్ కూడా తనే చేశారని చెప్పి, వాట్ యూ అబ్జర్వ్డ్ ఇన్ ప్రభాస్ గారు? అంటే జనరలీ మేము అంత చూసేది కూడా బయట కలిసేది కూడా తక్కువ, ఎక్కడ అపియర్ అయ్యేది. సో మీరు పర్సనలీ ట్రావెల్ అయ్యారు కాబట్టి మీరు అబ్జర్వ్ చేసింది కానీ వాట్? నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్టార్ అండ్ పర్సన్ కూడా. అంటే ఇది అరౌండ్ మిర్చి టైం అనుకోండి. మిర్చి టైం నా ఫస్ట్, ఆయనతో పాటు నాకు ఫస్ట్ ఇలా ఒక రోల్ ఉంది చేయాలి అంటే కట్ షాట్ అదే ఎదురుబదురుగా ఉన్నాం ఉండేసరికి. సో చిన్న అదే నేనేంటంటే డైలాగ్స్ అంతా ఫిగర్ అవుట్ చేసుకుంటున్నా ఇప్పుడు ఏం చేయాలనేసరికి తనే అన్నాడు అనమాట, లేదు నువ్వు ఇది చెప్తే నువ్వు ఇక్కడ ఎలివేట్ అవుతావు, ఇది నువ్వు ఈ బీట్ ఇవ్వు, ఇలా చెయ్యి, ఇలా చేస్తే బాగుంటుంది చూసుకో అని. సో అదే బేసికలీ నాకు ఆయనలో నచ్చేది క్వాలిటీ ఏంటంటే పక్కన వాళ్ళని సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. అండ్ అందరిని డార్లింగ్ అనిపిస్తారు. అంటే నేను అంటే చాలా మంది చెప్పారు ఇప్పుడు ఎంత ప్రభాస్ గారితో ఇంటరాక్ట్ అయిన వాళ్ళందరూ చెప్పారు ఆయన ఫుడ్ గురించి. మీకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు? ఫుడ్ ఉంటుందండి, ఆ ఫుడ్ ఒక టెంట్ ఉండేది బాహుబలి టైంలో. మిర్చి టైంలో అంత క్లోజ్ కాదు కానీ బాహుబలి టైంలో ఒక టెంట్లో ఉండేదన్నమాట. సో ఆయన ఆ స్ప్రెడ్ ఉంటుంది, ఆయన ప్రభాస్ గారి స్ప్రెడ్ ఆల్ ద టైమ్. ఇట్ డిపెండ్స్, ఇంకా అప్పుడప్పుడు ఉంటుంది. మీకు జనరల్గా అంటే ఫుడ్ గురించి ఏమైనా చెప్తాడా? ఎక్కువ హీజ్ మోర్ ఫుడీ కాబట్టి ఏమైనా అంటే ఆయన ఎక్కువ తింటారండి, ఆయన పక్కన వాళ్ళకి ఎక్కువ పెడతారు. ఇప్పుడు డైరెక్టర్ గారు మీ పేక మెడల్ మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? డెఫినెట్గా 19th థియేటర్కి వచ్చి చూడాల్సిన ఫిలిం ఇది. ఫుల్ ఫన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక లాస్ట్ ఒక 30 minutes ఆ టైంలో ఒక రకంగా చాలా ఇంటెన్షన్ రన్ అయ్యే ప్రాసెస్ ఒకటి ఉంది. సో 100%గా థియేటర్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక 1-2 minutes ఆ ట్రాన్స్లో అయితే ఉంటాం. ఎవ్రీవన్ విల్ కనెక్ట్ అవుతాం ఆ ట్రాన్స్లో ఉంటాము. సో మీ థియేటర్ కూడా రావడానికి రీజన్ అంటే ఇది కన్ఫామ్గా థియేటర్లో చేయాల్సిన ఫిల్మ్, చూడాల్సిన ఫిల్మ్ అనే ఉద్దేశం. సో యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ మూవీ అనమాట. సో బ్రో ఎప్పో ఐ మీన్ హౌ ఈజ్ ఇట్ నౌ యువర్ మూవీ ఈజ్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ తెలుగు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? అవును, నాకు ఇది ఐ మీన్ టెన్షన్ కండిపా డెఫినెట్లీ, బట్ ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ ఏం చెప్పాలి, ఒక ఓకే ఫైనలీ ఆ ఫిల్మ్ ఇస్ రిలీజింగ్ అండ్ అనేది ఒక ఫీలింగ్ ఉంది. బట్ యూనో ఈ ఫిల్మ్ నాకు ఒక చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకు ఈ ఫిల్మ్ ప్రొడక్షన్ టైము. ఐ థింక్ ఈవెన్ అండ్ I know that it will give the same kind of experience to the audience. డెఫినెట్లీ. అంటే ఫర్దర్గా మీరు కూడా చాలా తెలుగు ఫిల్మ్స్ చేయాలి అండ్ మాకు మంచి మంచి క్యారెక్టర్స్తో మీరు కనపడాలి. అండ్ మీరు ఏమైనా మూవీ గురించి చెప్దాం అనుకుంటున్నారా, పేక మెడల్ మూవీ గురించి? అంటే ఇది కొత్త ఐ మీన్ కాన్సెప్ట్స్ ఇలాంటివి వచ్చాయి ఆల్రెడీ. ఈవెన్ దో ఇట్ హస్ కమ్ అవుట్, ఇట్స్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అనమాట. ఈ పర్స్పెక్టివ్ తోటి వెళ్తున్నాము, కొత్త టీం కాబట్టి పీపుల్ మైట్ బి స్కెప్టికల్ అస్ టు ఎలా ఉంటుందో కొత్త టీం ఇలాంటి ఉంటుంది ఆ థాట్ ప్రాసెస్. యాక్చువల్లీ మొన్న నేను ఆ ఫోన్పే స్కానర్కి నేను ఏంటి ఇలా ప్రమోషన్ చేస్తున్నారు ఏంటి, నేను ఫస్ట్ భయపడ్డా ఏంటి ప్రమోషన్స్కి డబ్బులు లేవంటున్నారు ఎలా ఏంటి అనుకుంటా. అంత స్వీట్గా ఎవ్రీబడి వర్ లైక్ మేము కమెంట్ చూసాము, దే వాంటెడ్ టు రియలీ సపోర్ట్ దట్. రియల్లీ సపోర్ట్. యాక్చువల్లీ అది క్యూఆర్ కోడ్ చూసి చాలా మంది ట్రైలర్ టీజర్స్ అన్ని చూస్తూ అరే ఇంత మంచిగా ప్రమోట్, ఇంత ఐడియా అసలు ఎవరిది వచ్చిందో మరి ఐ డోంట్ నో. బట్ we should thank everyone, you know. There were so many people చాలా స్వీట్ గా మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఆ సేమ్ మనీ జూలై 19th రోజు డెఫినెట్లీ వాళ్ళు కూడా చాలా వాళ్ళు ఎవరెవరు కమెంట్ చేశారు మొత్తం ప్లీజ్ ఆ సేమ్ మనీ జూలై 19 వచ్చాయా? మనీ ఏమైనా వచ్చాయా? అంటే ఇప్పుడు ఆ క్యూఆర్ కోడ్కి ఏమైనా మనీ వచ్చాయా? లేదు, అయితే ఆ వీడియోకి నా క్యూఆర్ కోడ్ యాడ్ చేస్తా తర్వాత. సినిమాకి రమ్మని చెప్పండి. సో రాకేష్ గారు బాగా ఏమైనా తెచ్చుకున్నారా మరి? అయితే మరి
మనీ ఆ క్యూఆర్ కోడ్ ట్రాన్స్ఫర్ అయి ఉంటే ఏమైనా బ్యాగ్ ఏమైనా పెట్టినా బాగుంది కదా, అసలు ఎంత వస్తుందో చూసేవాళ్ళం కదా. యా, సో దట్ అనమాట. జూలై 19th పేకమేడులు మూవీ థియేటర్స్లోకి రాబోతుంది. డెఫినెట్గా మీరు కూడా మూవీ చూసి డెఫినెట్లీ వాళ్ళకు ఒక మంచి రెస్పాన్స్ షేర్ చేస్తాను కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు వన్.